రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ ముందల యాదవ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యాదవ మేధావుల సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యాదవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉండరు యాదవులు. ఈ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల జనాభా పెట్టుకొని అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం యాదవులలో ఐక్యత లేకపోవడమే. ఈ ఐక్యత తీసుకురావడానికే ముందు మేధావులను అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెద్ద ఎత్తున ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది యాదవ జేఏసీ ఆధ్వర్యంలో. మళ్ళీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ మేధావులను అందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా 15వ తారీఖు నాడు ఈ సదస్సులో పాల్గొని వారి యొక్క సూచనలు, సలహాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయంగా పూర్తిగా వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నాం. ఇక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా యాదవులను పట్టించుకోవడం లేదు. కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుంటే తప్ప వీళ్ళు కూడా సమాజంలో మనుషులుగా జీవిస్తున్నారు అనేది గుర్తించడం లేదు. దాని గుర్తింపు తీసుకురావడానికే ఈ రోజు రాష్ట్రంలో యాదవ జేఏసీని ఏర్పాటు చేసి ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. ఈరోజు యాదవ్ జేఏసీ ఆధ్వర్యంలో గౌరవనీయులు డాక్టర్ అజయ్ కుమార్ గారు అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా యాదవ్ జేఏసీ సభ్యులైనటువంటి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ పవిత్రమైనటువంటి పవిత్ర స్థలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ యాదవ జేఏసీ యాదవ మేధావుల సదస్సు కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రాంగణంలో మేము ఆవిష్కరిస్తున్నందుకు ఎంతగానో సంతోషపడుతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి యాదవ సోదరులారా, యాదవ మేధావులారా, యాదవ నాయకులారా, మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతికి ఎంతో ద్రోహం జరుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మనం ఎంతో వెనకబడిపోతున్నాం. కాబట్టి మనం అందరం కూడా జాగృతం కావాలి. ఒక మేధావి మౌనం ఒక మూర్ఖుల డెవలప్మెంట్ కి అవకాశం వస్తుంది. కాబట్టి యాదవులు ఉన్నటువంటి మేధావులారా మనం అందరం కూడా ఏకం కావనట్లయితే మన జాతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక పెత్తందారు వర్గం కింద జాయిన్ అయి వాళ్ళ జెండాలు ఎత్తుకొని బానిసలుగా తయారవుతున్నారు. కాబట్టి మేధావి వర్గం అంతా కూడా మనం ఏకం కావాలని చెప్తున్నాం. విలేజ్ ప్రాంతంలో చూసినట్లయితే యాదవులు గొర్రెలుగాను, బర్రెలుగాను ఉంటూ అమాయకమైనటువంటి యాదవులు వెనకబడిపోతున్నారు. కాబట్టి మేధావులారా మనం రావాలి. విద్యాపరంగా చూసినట్లయితే విద్యార్థులు ఎంతగానో వెనకబడిపోతున్నారు. చదువుకున్నటువంటి మన యాదవ బిడ్డలు ఉద్యోగపరంగా ఉద్యోగాలు రాక ఎంతగానో వెనకబడిపోతున్నారు. ఇట్లా ప్రతి రంగంలోనూ కూడా యాదవులు ఎంతగానో వెనకబడిపోతున్నారు. ప్రభుత్వం కూడా మనకి ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వకుండా, నామమాత్ర పదవులు కూడా ఇవ్వకుండా, నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా, మనకు రాజ్యాంగ ప్రకారంగా మనకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీ గాని, ఎమ్మెల్యే గాని పదవులు దక్కకుండా మన హక్కులను కూడా దోచుకుంటున్నారు. కాబట్టి యాదవ జాతి ముద్దు బిడ్డలారా మీరందరూ కూడా కదిలి రావాలి. మీకు ఇంకా చలనం రావట్లేదు. మన యాదవ బిడ్డలను అక్కడికక్కడగా ముక్కలు నరుకుతున్నటువంటి బెలి లలిత లాంటి వాళ్ళు సామాజిక న్యాయం కోసం ఎంత మనం బలి అయినారు. మీరు ఇంకా మీ ఇళ్లలో ఉంటూ, మీ ప్రాంతాల్లోనూ ఉంటూ ఇంకా చూస్తూ ఉన్నారు. కాబట్టి యాదవ్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. కాబట్టి మీరు తక్షణమే రేపు జరగబోతున్నటువంటి బషీర్బాగ్ లో జరగబోతున్నటువంటి మేధావుల సదస్సు కార్యక్రమానికి ప్రతి ఒక్క యాదవ్ మేధావి అటెండ్ అయ్యి తమ యొక్క సలహా సూచనలన్నీ కూడా ఇచ్చేసి యాదవులను ఎలా జాగృతం చేయాలి, ఎలా చైతన్యం చేయాలి, ఎలా రాజకీయ పరంగా ముందుకు పోవాలి, మన పదవులు ఎలా దక్కించుకోవాలి, మన హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలి అనే ఆలోచనపై ప్రతి ఒక్కరు కూడా సూచనలు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యాదవ్ ముద్దుబిడ్డకి పేరున తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. జై యాదవ్, యాదవ్ జేఏసీ వర్ధిల్లాలి, యాదవ్ జేఏసీ.